Hello guys, welcome back to our channel. This is AJ and finally మన రైడ్ లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం కదా. సో ఫైనల్లీ ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ సహస్ర దగ్గర మన వాళ్ళు అయితే కనుక వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళని కలిసేసి మీట్ అయ్యి వెళ్ళిపోదాం కొద్దిసేపు ఆగి. అండ్ ఈ రైడు ఎప్పటి నుంచి అనుకుంటున్నాయి కదా, కొంచెం ప్రీ ప్లాన్తో ఉన్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడే ఉండరు అవుట్కట్స్ అనమాట, ఉండే తెలుసు. చాలా అంటే చాలా ఎక్సైట్గా ఉన్నా, ఎందుకంటే కనుక డ్రీమ్ రైడ్. యాక్చువల్లీ అనేయంత అనుకున్నాను, మరి ఇక లేడు. సారా వచ్చింది. మన బైక్ నేమ్ కూడా సారా పెట్టాను, ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది అనమాట. చాలా లేట్ అవుతున్నాయి వీడియోస్ అయితే కనుక, కాస్త ఓపిక పట్టండి, మంచిగా వస్తాయి. ఎవరు చూపించని వీడియోస్ అయితే కనుక ప్లేసెస్ అయితే నేను ఈ వీడియోస్ ఈ లదాఖ్ సిరీస్లో అయితే కవర్ చేశాను. చాలా మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఆల్మోస్ట్ నేను చెప్పట్లేదు, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో అర్థమవుతలేదు. కాస్త అంటే డే 1 కదా, ఇది ఏం తెలియట్లేదు అనమాట. ఆల్మోస్ట్ అందరికి తెలుసు. నేనైతే ఇంకా ముందే చెప్తున్నా. అందరూ అంటే వీడియోస్ తర్వాత అందరూ కూడా అడిగే కామన్ వర్డ్ ఏంటంటే బడ్జెట్ 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 ఎంత అయింది, బడ్జెట్ ఎంత అయింది. సో నేనేందంటున్నాను అంటే నేనైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా చేయట్లేదు. నేను బడ్జెట్లో ట్రై చేశాను, బట్ అయితే మన వల్ల కాదు, అది అర్థమైపోయింది. సో నేను నాకు తగ్గట్టుగానే చేసేస్తాను. అది డిపెండ్స్ ఆన్ పెట్రోల్ ప్రతి బైక్ కామన్. పెట్రోల్ కాకుండా ఎక్స్ట్రా ఖర్చు చేస్తుంటాయి చూడు, వాటినే బడ్జెట్ అంటారు. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది నేను చెప్పనక్కర్లేదు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు ఆ వర్డ్, అది తప్పదు అనమాట. నేనైతే బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు, నన్ను అయితే అడగవద్దు, ముందే చెప్పేస్తున్నాను. ఒకవేళ చెప్పినా కూడా నేను మీకన్నా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ చెప్తాను.
ఎందుకంటే నేను అంతే చేశాను అనమాట, నాకు అంతే అయ్యింది. యా, నేను లండన్ నుంచి సోలోనే వెళ్తున్నాను అనమాట. శివన్న వాళ్ళు ఢిల్లీకి వస్తారనమాట, వాళ్ళు ఇంకో 4 daysలో ఢిల్లీకి వస్తారు. నేను 4 days కల్లా లోపల నేను ఢిల్లీలో ఉండాలి. మోస్ట్లీ నేను 3 daysలో ఉండాలని ప్లాన్ చేస్తున్నాను. రోడ్స్ చూసి బట్టి అండ్ ఎండ వచ్చేసి బీభత్సం ఉంది, భయంకరంగా ఉంది ఎండ. అంటే దగ్గర 45 degrees ఉంది అనమాట. యా, ఇప్పుడే కర్నూలు అయితే కనుక దాటాము. ఇది మన రైడ్లో థర్డ్ టోల్ ప్లాజా అనుకుంటా. తెలంగాణ ఎంటర్ అయ్యాము. మంచిగా ఆరామ్సే రైడ్ అయితే ఇప్పుడు వరకు అది ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా జరుగుతుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ. అవి అయితే చాలా క్లీనింగ్ అసలు డబ్బాగా అమ్మ దీంట్లో వచ్చిన తోలులాగా మనకి ఇది 60 కనుక ఇంకా పెడుతున్నారా. చూస్తూ ఉండగానే మన రైడ్ డే 1 కంప్లీట్ అవ్వడానికి వచ్చింది అనమాట. అండ్ ప్రజెంట్ అయితే కనుక హైదరాబాద్ దాటి చాలా కిలోమీటర్లు వచ్చాయి, ఎంతో తెలియదు ఎగ్జాక్ట్గా. సో ప్రజెంట్ అయితే కనుక మనం ఆదిలాబాద్కి ఇంకా 120 kilometers ఉన్నాము. 1 hour జర్నీ చూపిస్తుంది. రోడ్ అయితే ఆసమ్ ఉంది, మామూలుగా లేదు, బీభత్సం సృష్టించింది అనమాట. రోడ్ అయితే ఆరామ్సే వస్తున్నా, లిటరల్లీ ఎక్కడ కూడా తగ్గట్లేదు అనమాట. ఆరామ్సే మంచిగా బ్రేక్స్ 1-2 మ్యాక్స్ 3M పడ్డాయి నాకు ఈరోజు బ్రేక్స్, అంతే. అంతకుమించిగా వాటర్ అంటే హైడ్రా ప్యాక్ ఉంది, సో హైడ్రా ప్యాక్ క్యారీ చేస్తున్నా. సో వాటర్ ఎక్కడైతే ఆఫ్ అవుతుందో అక్కడ ఫిల్ చేసుకోవడం, వెళ్ళిపోవడం అంతే, మంచిగా వెళ్తుంది. ఈరోజు అయితే డే 1 అయితే కనుక కాస్త సోగానే జరిగింది. అంటే ఆ ఫీల్ రావట్లేదు అనమాట, ఇంకా మైండ్కి ఎక్కాల. నేను లదాఖ్ వెళ్తున్నాను అనేది అదే డైనమాలో ఉన్నాను అంతే. సో అది వచ్చిన తర్వాత రైడ్ అయితే ప్రాపర్ ఎంజాయ్ చేస్తాను. మంచిగా ఫాగ్ ల్యాంప్ చేసుకుని సారా నేను అంతే, ఇంకేం లేదు, మంచిగా ఉన్నాము. ఫైనల్లీ హోటల్ రూమ్. చూడండి బండి చూపిస్తాను, ఆ బండి టాప్ బాక్స్ చూడండి, వాళ్ళు ఎలా జుగాడు చేశారో, కట్టేశారనమాట తాడుతో. సో అంతగానో అడ్వెంచర్ చేశారంట వాళ్ళు. నుండి ఒకటి అన్నారు, నువ్వు వెళ్ళి నీకు అర్థమైపోతుంది అక్కడ సిచ్యువేషన్, నేను చెప్పడం కన్నా నువ్వు వెళ్ళి రైడ్ చేస్తే నీకు అర్థమవుతా అన్నారు. సో నేను కూడా ఎగ్జైట్గా ఉన్నాను అనమాట, ఎప్పుడెప్పుడు మనము జమ్మూ ఎంటర్ అవుతామా, అడ్వెంచర్ చేద్దాం అనేసి. అండ్ ఇది ఎన్నో రోజుల నుంచి ఉన్న కళ అనమాట. సేమ్ టాప్ బాక్స్ చూడండి ఎలా బెండ్ అయిపోయిందో, నాకు చూడండి ఎలా ఉందో. లిటరల్లీ ఏంటంటే అనగా వాళ్ళు హెవెన్ని చూసారంట, నేను కూడా వెయిట్ చేస్తున్నా హెవెన్ ఎలా ఉంటుంది అనేసి.